ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. జూన్ 30 తర్వాత సింహరాశి వారికి జరగబోయేది ఇదే. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందల చేతులు జోడించబోతున్నారు. కాకపోతే ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే. అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? ఎందుకు మీ ముందుకొచ్చి వాళ్ళు చేతులు జోడించబోతున్నారు? అలాగే ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం బాగుంటుంది? అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ విశ్వావసు సంవత్సరంలో జూన్ 30 తర్వాత నుండి కూడా కొన్ని శుభవార్తలు కూడా వినబోతున్నారు. మొదటగా ఇక్కడ మనం సింహరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సింహరాశిది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదానికి చెందిన వారు ఈ సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజయోగం 3, అవమానం అనేది 6. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చేవి అదృష్ట సంఖ్యలు 1, 3, 6, 8, 9. అలాగే కలిసొచ్చే అదృష్ట వారాలు ఆదివారం, మంగళవారం, శుక్రవారం, సోమవారం, శనివారం. ఈ వారాల్లో కానీ, ఈ తేదీల్లో కానీ, ఈ సంఖ్యల్లో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా అదృష్టం అనేది మీకు కలిసి వస్తుంది. అలాగే స్టార్ నంబర్ అనేది సింహరాశి వారికి 1. ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే 12 రాశులు ఉంటాయో ఈ రాశి అన్నిట్లో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి జాతకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాశి వారని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి సహనం ఎంతైతే ఉంటుందో అలాగే కోపం కూడా అంతే ఉంటుందన్నమాట. వీరికి కానీ కోపం వస్తే ఎవ్వరూ కూడా ఆపలేరు. అంతటి ప్రళయం అనేది వస్తుందన్నమాట. ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అనేది ఉండదు. అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు. వీరు చేయవలసిన పని ముందుగా 2 విషయాలు ఉన్నాయన్నమాట. అందులో మొదటిగా ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఇక రెండవది దైవారాధన చేయడం. అందువలన ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. అలాగే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటివి ముందుకు వెళ్ళకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. మీరు కూడా గమనించండి. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వారు ఈ సంవత్సరం కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోమాకండి. ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో, మీకున్న ఓర్పుతో, సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు. అలాగే మీ జీవితంలో ఎన్నో రకరకాలైన తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రాశివారు ఇక నుంచి మీరనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారనమాట. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో 2025 సంవత్సరంలో జూన్ 30 తర్వాత నుండి కూడా మీకు జరబోయే శుభవార్తలు మీరు గనక విన్నట్లయితే మీరు ఖచ్చితంగా మిఠాయిని పంచిపెడతారనమాట. అంతటి పెద్ద శుభవార్తలను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశివారు ముఖ్యంగా దైవాన్ని ఆరాధన చేయడం కూడా చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మీరు ఇది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. అయితే ఇక నుండి మీరు అలవాటు చేసుకోవాల్సిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయడం. రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అన్నమాట. ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు అనేవి తప్పకుండా సాధించి తీరుతారు. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. కాబట్టి ఈ రాశి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. అలాగే ఈ రాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటి అంటే డౌట్లో ఉండిపోవడం. అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవడం. అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో!
ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ, ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఆ పనులు చేస్తూ ఉంటారు. ఇక ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలుపెట్టండి. అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా అంటే ఇంకా ఎక్కువగా మొదలుపెట్టండి. అలాగే ఈ రాశివారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి. ఎందుకు అంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు. అది మీరు ఖచ్చితంగా గమనించండి. అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా మీ పని అనేది షేర్ చేసుకోమాకండి. మీరు చేసే పని జరగకుండా చేయడానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండడం చాలా అంటే చాలా ఉత్తమం. అంతేకాకుండా ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఒకలాగా సాగింది. ఇక మున్ముందు రోజుల్లో మీ జీవితం ఎలా ఉండబోతుంది అంటే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఈ 2025 సంవత్సరంలో జూన్ 30 తర్వాత నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలనే మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశివారు మేం చెప్పినట్టుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఖచ్చితంగా మీరు మిఠాయిలైతే పంచిపెడతారు. అంతటి శుభవార్తలు అనేది మీరు వినబోతున్నారు. అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుండి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారు. ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయాలు సాధించాలి అనుకున్న స్థానానికి వెళ్ళాలి అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటన్నిటిలో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు. కాబట్టి నూతన ప్రారంభాలు వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు. కాబట్టి అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా మీకు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలరేగిపోవడానికి వారు ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు. అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయడానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు ఏమాత్రం పక్క వాళ్ళ మాటలకి బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళడం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అందులో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం పైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో అప్పుడే విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయి. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో మీకైతే నూతన ప్రారంభాలు కూడా మొదలవబోతున్నాయి. అలాగే కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవబోతున్నాయి. అంటే నూతనంగా మీరు కొన్ని వాహనాలు కొనుగోలు కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, లేదా నూతనంగా ఏవైనా వ్యాపారం మొదలుపెట్టడం వంటివి ఎక్కువగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల అయితే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఏ దుక్కు నుంచైనా సరే శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది. మొదటిగా మీరైతే ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. అలా చేయించుకోవడం ద్వారా మీకున్న కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. లేదా మంగళవారం రోజునైనా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ 5 నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలున్నా సరే ఎటువంటి పీడలు ఉన్నా అవన్నీ కూడా మీ నుంచి దూరమైపోయి మీరు అనుకున్న వాటిలో విజయాలను ఖచ్చితంగా సాధించి తీరుతారన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు. ఇక మీకు తిరుగనేది ఉండదు. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఎవరైనా మమ్మల్ని అవమానపరిచారో మీరు కనీసం గుర్తు తెచ్చుకోండి. అలాంటి వాళ్ళే ఇప్పుడు స్వయంగా వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. కానీ
ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలన్నమాట. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ ఒక్క పని మాత్రం చెయ్యాలి. మిమ్మల్ని వాళ్ళు ఎంత క్షమాపణలు అడిగినా, ఎంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు. అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలనేవి తీసుకోవాలి? అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి? అలాగే మీ జీవితంలో రాబోయే 2025 సంవత్సరంలో జూన్ 30 తర్వాత జరగబోయే అద్భుతాలు ఏంటి? గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంవత్సరం ఈ జూన్ 30 తర్వాత నుండి మీకు మంచి ఏంటి? చెడేంటి? దీని నుండి మీరు ఎలా జాగ్రత్త పడాలి? ఎవరు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది. అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఉంటారు కూడా. అలాగే ఇక్కడి నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకునేవారు అవుతారనమాట. ఎవరి సలహా తీసుకోకుండా మిమ్మల్ని మీరే ప్రాబ్లమ్స్ నుండి బయటపడేటట్టు చేసుకుంటారనమాట. అలాగే ఈ రాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే అవహేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు. ఇక మీరు వేస్ట్. మీరు దేనికి పనికిరారు. మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ ముందల ఖచ్చితంగా చేతులనేది కట్టుకుంటారన్నమాట. అలాగే మీరు గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాము, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్ళకి చెప్తారు. అయితే అలాగే మీరు వారు నోరు మూయించి సమాధానం ఇచ్చే సమయం అయితే ఆసన్నమైంది. కర్మ ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ఊరికనే వదిలిపెట్టడు. ఆ కర్మ రావాల్సిన టైంలో ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. ఇక్కడ నుండి ఈ రాశి వారి యొక్క జాతకం అనేది మారబోతుంది. రాబోయే 72 గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్న, అలాగే మీరు ఎంతో కష్టపడిన దానికి కూడా ఫలితం రాకుండా ఉంది. ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఫలితం మామూలుగా రాదు, రెట్టింపు ఫలితం అనేది రాబోతుంది. ఇక్కడ నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు. అయితే ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుకుంటారు. కాకపోతే మీకు ఉన్న బద్ధకం, లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టాలి. ఇక్కడ నుండి మీరు ప్రతిదీ కూడా మీ లేజినెస్తో ఏ పని అనేది అవ్వదు. ఎందుకంటే మీ లేజినెస్తో ఏ పైన స్టార్ట్ చేశారంటే అది లేజీగానే ఉండిపోతుంది. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చకచకా చేసేసుకోవాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా, పనులు వాటంతట అవే జరిగిపోతాయి అని అనుకుంటే మాత్రం ఎప్పుడూ కూడా మీరు ఆ మాట మాత్రం అనుకోవద్దు. మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి ఫలితం మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు చేస్తారనమాట. కాబట్టి మీలో ఉండేటువంటి లేజినెస్ విడిచిపెట్టి చక్కగా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రతి ఒక్కటి మీకు మంచి జరిగి విజయాలు అనేవి ఖచ్చితంగా సాధిస్తారు. మీరు అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. అలాగే ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు. వారు మీ బంధువులు కావచ్చు, లేదా మీ స్నేహితులు కావచ్చు, లేదా మీరు పనిచేసే చోట కావచ్చు. ఆ ఇద్దరు మీకు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకు ముందే ఉన్నారు. వాళ్ళు మీరు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించుకోండి. ఈరోజు మీకు మంచిగా ఉందని, మీరు ఆర్థిక పరంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒకరు మాత్రం మీ దగ్గరికి సహాయం కోసం వస్తారు. అయితే మీరు మాత్రం ఏ మాత్రం కూడా వాళ్ళ మీద కనికరం, జాలి అనేది చూపించవద్దు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారు అంటే మాత్రం మీ నాశనాన్ని, మీ పతనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారు. ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండడం, డబ్బులు లేనప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడం, ఇటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రమాదకరమే. కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో మీరు గుర్తు తెచ్చుకోండి.
గమనించుకోండి. ఇక రెండో వ్యక్తి ఎవరో కాదు, మీ రిలేటివ్స్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఎన్నో రకాలైన సమస్యలను ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. మీ వెనకాల గోతులనేవి తీస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు, ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారో మీరే గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు, కానీ వాళ్ళను మాత్రం మీరు ఎప్పటికీ కూడా దగ్గరికి చేరనివ్వకండి. ఒకసారి మోసం చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ మోసగించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు మేము చెప్పినట్టుగా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మీ ప్రోత్సాహంతో మీ పనులు మీరే చేసేసుకోండి. పక్కన వాళ్ళ మీద ఎప్పుడూ కూడా ఆధారపడకండి. పక్క వాళ్ళ మాటలు కూడా నమ్మకండి. ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా అంటే చాలా ఆనందంగా సాఫీగా సాగిపోతుంది. మీ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఆనందంగా ఉంటారు. తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి. మీరు లైఫ్లో బాగా సెటిల్ అవుతారు. అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొంది తీరుతారనమాట. ఈ రాశి వారికి ఈ జూన్ 30 తర్వాత జరగబోయే అద్భుతాలు ఇవే. తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ.